అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీనివాసుడు కొలువైనటువంటి దివ్యక్షేత్రం. ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలోని తిరుమలలో కళ్యాణకట్టలో దాదాపు 3000 మంది నాయి బ్రాహ్మణులు ఉపాధి అవకాశాలు శ్రీనివాసి చెంత ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. అదే కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది ఒక్క తిరుపతి నగరంలోనే దాదాపు 20,000 కుటుంబాలు, నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నాయి బ్రాహ్మణ్స్ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతికి కేటాయించారు. అలాగే గత ప్రభుత్వం సైతం నాయి బ్రాహ్మణ్స్ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతికే కేటాయించారు. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా నాయి బ్రాహ్మణ్స్ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతికి కేటాయించారు. ఇప్పుడు నాయి బ్రాహ్మణ్స్ కార్పొరేషన్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ నాయి బ్రాహ్మణ్స్ యొక్క అభివృద్ధికి అంటే టీటీడీలో నాయి బ్రాహ్మణ్స్ కొన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇక్కడ తమకు ఉనికి లేదు, తమకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి పదే పదే నాయి బ్రాహ్మణ్స్ సంఘాలు, వివిధ రకాల సంఘాలు కూడా పోరాటాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయి బ్రాహ్మణ్స్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు వాళ్ళకి ఏ విధమైన భరోసా ఇస్తారు, ఏంటి, దీన్ని ఎలా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు? ఓం నమో వెంకటేశాయ. నా పేరు రుద్రకోటి సదాశివం. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ముఖ్యంగా మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. దీనికి పూర్వం కూడా ఒకరో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారు విశాల హృదయంతో, పెద్ద మనసుతో ఆ రోజు నాయి బ్రాహ్మణులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉండారు, వీళ్ళని ప్రోత్సహించి గుర్తింపు ఇవ్వాలని ఒక సదుద్దేశం, ఒక మహా ఆశయంతో, ఒక విశాల దృక్పథంతో నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ 1989వ సంవత్సరంలో పెట్టడం జరిగింది. తరువాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఆలోచించే మనసున్న మహారాజు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి 2014-19 కాలంలో ఫెడరేషన్కి విరివిగా రుణాలు ఇచ్చి నాయి బ్రాహ్మణుల సోదరులను స్వయం సహాయక రుణాలు కానీ, ఫెడరేషన్ ద్వారా రుణాలు కానీ, షాపుల డెవలప్మెంట్కి కానీ, ఆదరణ పథకం కింద చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే సోదరులందరికీ కూడా అద్భుతమైన పథకాలు, రుణ సౌకర్యం కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి చెందుతుంది. 2014-19 తర్వాత 19-24 మధ్యకాలంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో ఆయన అట్టహాసంగా 56 బీసీ కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాడు. బీసీ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినాడే కానీ నిధులు, విధులు, కుర్చీలు ఉండే పదవులన్నీ వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చి, నిధులు, విధులు, కుర్చీలు లేని పదవులన్నీ బీసీ సామాజిక వర్గానికి ఇచ్చి బీసీ సామాజిక వర్గాన్ని మాయ చేసినాడు. ఒక పక్క మీరు పరిశీలించినట్లయితే 56 కుల కార్పొరేషన్లు ఎందుకు వేస్తారండి? బీసీల్లో ఎక్కువ శాతం పేదలు ఉంటారు. వాళ్ళు ఎక్కువగా కుల వృత్తులు, చేతు వృత్తుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వాళ్ళని ఆర్థికంగా పైకి తేవాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ వేస్తారు. కానీ విడ్డూరం ఏమరంటే ఎక్కడైతే 56 బీసీ కార్పొరేషన్ వేసినారు, ఈ 56 కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చిన పాపాన పొల్ల. వాళ్ళు ఏదైతే నవరత్నాలు అనే పథకాలు పెట్టుకున్నారో, ఏవైతే బీసీ సామాజిక వర్గాలకి చట్టబద్ధంగా బీసీ సప్లాన్ ఒక ప్రభుత్వం చట్టబద్ధంగా కేటాయిస్తారు. ఆ సప్లాన్ కింద డబ్బులు, రుణాలు కేటాయిస్తారు. ఆ డబ్బులు కూడా ఏవైతే బీసీ సప్లాన్కి రుణాలు కేటాయించినారో ఆ రుణాలు కూడా నవరత్న పథకాలకు డైవర్ట్ చేసిన మాయగాడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడిన బీసీ కులాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఎక్కువగా బీసీ కులాలు చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటారని అద్భుతమైన ఆదరణ పథకం పెట్టి అనేక కొత్త వస్తువులు, నాణ్యతతో కూడిన టెక్నాలజీతో కూడిన అధునాతనమైన పరికరాలు ఇచ్చి వాళ్ళని కుల వృత్తుల్లో ప్రోత్సహించాలని ఒక సదుద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఆదరణ పథకం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పూర్తిగా ఆదరణ పథకాన్ని నిలిపేసినాడు.
అదేవిధంగా ఏవైతే బీసీ సంక్షేమానికి 32 అద్భుత పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ బీసీ సంక్షేమ పథకాలన్నీ కూడా నిలిపేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆదరణ పథకం అయితే ఉన్నత విద్య, విదేశీ విద్య, ఇవి కాకుండా బీసీలకు అనేక రకమైన పథకాలను 32 పథకాలను పెడితే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తిగా నిలిపేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను చెప్పడం ఎవరంటే నాయి బ్రాహ్మణులకు రాజకీయంగా ఆర్థికంగా గుర్తింపు తెచ్చింది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా కూడా రుణాలు అందించింది తెలుగుదేశం ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ 32 సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపేసినాడు. అదేవిధంగా బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించినాడు. ఏవైతే స్థానిక సంస్థల్లో కూడా 34% రిజర్వేషన్లు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక దాన్ని 10% తగ్గించి అంటే 16,800 మందికి స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన పదవులను కూడా దాన్ని గండికొట్టిన మాయిగాడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో బీసీలకు అందరికీ అన్యాయం జరిగిందని చెప్పి పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పిస్తుంది? ఒకవైపు ఆర్థిక సమస్య ఉంది, ఆర్థిక భరోసా లేదు, ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నాము. ఇటువంటి సమయంలో మీరు నాయి బ్రాహ్మణ్స్ కార్పొరేషన్ చైర్మన్గా మీ నాయి బ్రాహ్మణులకు ఏ విధంగా భరోసా కల్పిస్తారు? అదేనండి, ఇప్పుడు ఏమిటంటే ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఈ బడ్జెట్లో కూడా 39,700 కోట్ల రూపాయలు బీసీలకి కేటాయించడం జరిగింది. ఏదైతే 39,700 కోట్ల రూపాయలు కేటాయించినారో అవి ఉపకులాల వారీగా ఆయా కార్పొరేషన్కి బడ్జెట్ కేటాయిస్తారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే దేవాలయాల్లో 15,000 రూపాయలకు చాలీచాలని జీతాలతో చౌరవృత్తి చేస్తున్న నాయి బ్రాహ్మణ సోదరులకు ఏకదాటిగా 25,000 రూపాయలు ఈ గవర్నమెంట్లో పెంచడం జరిగింది. అదేవిధంగా అన్ని దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు అవకాశం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి మండలిలో ఆమోదించారు. శాసనసభలో కూడా బిల్లు ఓకే చేసి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో కూడా మా నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క బడ్జెట్ కేటాయించినాడు, ఒక పక్క 15,000 నుండి 25,000 చేసినాడు, ఒక పక్క దేవాలయాల పాలక మండలిలో కూడా మాకు అవకాశం కల్పిస్తామన్నారు. మాకేమాత్రం అనుమానం లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీలకు అన్ని విధాలా ఆదుకునేదానికి, నాయి బ్రాహ్మణుల్ని ఆదుకునేదానికి ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మాకు తప్పకుండా ప్రభుత్వం నుంచి, కార్పొరేషన్ నుంచి కూడా, మా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి కూడా మేము ఏదైతే బడ్జెట్లో కేటాయించినారో అవన్నీ కూడా రుణాలు వాళ్ళని నాయి బ్రాహ్మణులకు లోన్లు అయితేనేమి, షాపులు డెవలప్మెంట్లకి అయితేమి, బ్యూటీ పార్లర్లు పెట్టుకునేదానికి, లేడీస్కి కూడా టైలరింగ్కి పెట్టుకునేదానికి ఇవన్నీ ప్రపోజల్స్ మేము రెడీ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ఈ మధ్యనే ఏదైతే బీసీల్లో మన బీ ఫార్మసీ డి ఫార్మసీ చేస్తుంటారో వాళ్ళకి కూడా జనరిక్ మెడికల్ షాపులు పెట్టుకునేదానికి బీసీ వెల్ఫేర్ కానీ బీసీ కార్పొరేషన్ కూడా 8 లక్షల రూపాయలు, దాంట్లో 4 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. మండలానికి ఒక మహిళలకు కూడా వాళ్ళని పైకి తేవాలనే ఉద్దేశంతో టైలరింగ్ కూడా టైలరింగ్ మిషన్ ఇచ్చి వాళ్ళ వృత్తి ద్వారా పైకి తేవాలనే ఉద్దేశంతో అవి కూడా ఇంప్లిమెంట్ చేసిన రెడీగా ఉన్నారు. అన్ని విధాల నారా చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణులు ఆదుకునేదానికి ఆలోచనతో ఉన్నారు. రాబోయే రోజుల్లో నాయి బ్రాహ్మణులకు మేలు జరుగుతుంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటికే ఆ చర్యలు తీసుకుంది. ఓకే, ఇవాళ నాయి బ్రాహ్మణులకి తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ పాలక మండలిలో సైతం నాయి బ్రాహ్మణులకు స్థానం కల్పించిందంటున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, గత ఏళ్ల తరబడి టీటీడీ కళ్యాణకట్టలో నాయి బ్రాహ్మణ్స్కి తమ హక్కులు సాధన కోసం అనేక విధాలుగా పోరాటం చేస్తున్నారు. యాజ్ ఏ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మీ ఈ కులవృత్తుల వారికి ఎలాంటి భరోసా కల్పిస్తారు? వారి సమస్య పరిష్కరించేదానికి అవకాశం కల్పిస్తారా లేదా? ఇప్పుడు దేవస్థానంలో ఆ రోజు కూడా 6 రూపాయలు 7 రూపాయల టికెట్ తలనీలాలు తీసేదనుకుంటే ఈవో సాంబశివరావు గారు అప్పుడు దాన్ని 11 రూపాయలు చేసినారు. తర్వాత 200 మందిని పర్మనెంట్ కూడా పీస్ రేట్ కింద ఉండే నాయి బ్రాహ్మణ సోదరుల్ని పర్మనెంట్ కూడా చేశారు. ఈరోజు కేకేటి శ్రీవారి సేవ కింద 850 మంది చేరుండారు. వాళ్ళకు కూడా తగిన న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీనికి కూడా అందుకనే
కళ్యాణకట్ట దేవస్థాన సమస్యలు కూడా పరిష్కరించేదానికి నాయబ్ బ్రాహ్మణ సమాజం వరకు చెందిన వ్యక్తిని కూడా ఆడ పాలక మండలి సభ్యుడిగా వేయడం జరిగింది. ఏవైతే నాయబ్ బ్రాహ్మణ సమస్యలు దేవాలయాల్లో ఉన్నాయో, ఒక పక్క నాదస్వరం డోలు కళాకారులు అయితేనేమి, కళ్యాణకట్ట సిబ్బంది అయితే, ఇవన్నీ కూడా మేము టీటీడీ బోర్డు మెంబర్ గారు మేము అందరూ కూర్చొని దీన్ని చర్చించి దీన్ని ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలనో చేసి అవి ఈఓ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకోపోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేసి వాళ్ళ జీవితాల్లో మార్పులు తెచ్చేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా చేతి వృత్తులు, కుల వృత్తుల్లో కూడా అంటే ఆ కులం కాని వారు ఇతర కులస్తులు ఎందుకు ప్రవేశించి తమకు అన్యాయం చేస్తున్నారు, అంటే బ్యూటీ పార్లర్లు గానో, షోరూమ్ సెంటర్లు గానో ఇలాంటి వాటిలో వాళ్ళు ఏర్పాటు చేయడం వల్ల మా వృత్తిని మేము కోల్పోతామని చెప్పేసి కొంతమంది మీ నాయి బ్రాహ్మణ్స్ అసోసియేషన్ నాయకులే పేర్కొంటున్నారు. దీన్ని ఎలా భావిస్తారు? ఈ సమస్య ఎలా పరిష్కరిస్తారు? అంటే ఇది అనాదిగా నాయ బ్రాహ్మణుల సోదరులు కులవృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఎక్కువ నాయ బ్రాహ్మణుల్లో పేదలు ఉంటారు. వాళ్ళు తరతరాల నుంచి ఏ కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తూ బిడ్డలు సంసారం సాగిస్తాను. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ గ్లోబలైజేషను, ఈ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత కులవృత్తుల్లో పెద్ద మార్పులు వచ్చినాయి. ఇక నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం వృత్తే కాదు, అన్ని వృత్తుల్లో కూడా ఈరోజు ఇతర వ్యాపారస్తులు కూడా దాంట్లో వచ్చేసినారు. రకరకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇది ఒక విధంగా నాయ బ్రాహ్మణులకు కూడా తీరని ఇబ్బందిగా ఉంది. దీన్ని కూడా ఎట్లా పరిష్కారం చేయాలి, దీన్ని ఏ విధంగా ఆలోచించి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఇదివరలో చెప్పారు, అంటే నాయి బ్రాహ్మణులకి బ్యూటీ పార్లర్లు, అలాగే మన ఇతర టైలరింగ్ సెంటర్స్ ఇలాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలాంటి సెంటర్స్ వల్ల వాళ్ళకి భరోసా కలిగే అవకాశం ఉందని భావించవచ్చు. తప్పకుండా. ఇప్పుడు కార్పొరేషన్ అంటేనే ఇప్పుడు ఆదుకునేది నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం ఆదుకునేదని. ఆల్రెడీ ప్రభుత్వం బీసీలకు ఇప్పుడు అనేక రకాలైన పథకాలు మీరు పెట్టింది. ఇప్పుడు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా జీతాలు 15,000 నుండి 25,000 పెంచినారు. కార్పొరేషన్ ద్వారా కూడా ఇప్పుడు ఏదైతే బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్ అమౌంట్ కానీ వచ్చినట్లయితే అవి కూడా వాటిని ఏ విధంగా చేయాలనో ఒకసారి మేమందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని మా సామాజిక వర్గాన్ని న్యాయం చేస్తాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇవి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాం. ఆ సమస్యలు కూడా క్రోడీకరించి మా నాయ బ్రాహ్మణులకు ఏ విధంగా ప్రభుత్వం తరఫున మేలు చేస్తే బాగుంటుందో అనే విషయాలన్నీ కూడా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వారికి కానీ, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకు కానీ, అదేవిధంగా టీటీడీలో ఉన్న సమస్యలు కూడా బోర్డు మెంబర్ గారు నేను ఒకసారి మాట్లాడుకొని అవి కూడా టీటీడీ ఈఓ గారికి, చైర్మన్ గారి దృష్టికి తీసుకొని పోయి మా వంతు సాయశక్తిలా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది నాయి బ్రాహ్మణ్స్ ఫెడరేషన్ చైర్మన్ పేర్కొన్నటువంటి విధానం. ప్రధానంగా టీటీడీలో ఏళ్ల తరబడి సమస్య అపరిష్కృతంగా ఉన్నటువంటి చురుకుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణ్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా చర్యలు చేపడతామని చెప్పేసి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.